ఈ పిల్లల్ని స్కూల్ జాయిన్ చేసామనుకోండి, వాళ్ళకి పనిష్మెంటో మనకి పనిష్మెంటో అర్థమే కాదు. ప్రొద్దున లేసి వంట చేసి క్యారీ కట్టి లంచ్ కట్టి అన్నీ పంపించాల్సింది మనం. సో దానికి ఆబ్వియస్గా ప్రొద్దున 4 గంటలకే లేయాలి. నా బతుకు దండంగా ఈ స్కూళ్ళకి. ఎల్కేజీ అడ్మిషన్కి ఇన్ని మెడికల్ టెస్ట్లా, నెల 12,000 కట్టాలా? ఎక్కడి నుంచి తీసుకురాలి డబ్బులన్నీ? ఏంది ఇక్కడ అసలు ఎల్కేజీలకి ఎన్ని వేలు ఖర్చు అయితే తెలుసా నీకు? 70-80 అంట. మన రోజుల్లో ఆ 80-70 మనం ఇంజనీరింగ్లో చదివేసినాం. ఇప్పుడు ఉద్యోగాలు చేసేదే పిల్లల్ని చదివించడానికి ఏమో అనిపిస్తుంది నాకైతే. అస్సలు మేము షన్ను స్కూల్ గురించి అయితే ఒక పెద్ద రీసెర్చ్ బుక్కే రాశానమాట. ఈ స్కూల్ ఫీజులు చూస్తే అసలు నాకైతే ఫ్యూజ్ అవుట్ అయిపోయినాయి అసలు. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గల్ఫ్లో మీ తెలుగు అమ్మాయి లావణ్య. సో ఫైనలీ ద డే హ్యాస్ కమ్ అండి. సో చాలా మంది నేను చాలా కామన్గా అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, బహ్రెయిన్లో ఎలాంటి స్కూల్స్లో బాగుంటుంది, ఏ స్కూల్స్ బాగుంటాయి, దాని ప్రొసీజర్ ఏంటి, సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా అడిగారనమాట. సో ఫైనలీ మీ అందరి కోసం ప్రాపర్ ఇన్ఫర్మేషన్తో, పక్కా ఇన్ఫర్మేషన్తో ఈ వీడియో అయితే చేయదలుచుకున్నాను అనమాట. సో లేట్ చేయకుండా లెట్స్ మూవ్ ఆన్ టు ద వీడియో. సో ఫైనల్గా మనం ఇవాళ డిస్కస్ చేసుకునే టాపిక్ వచ్చి బహ్రెయిన్ స్కూల్స్ అనమాట. సో దీంట్లో నేను ఒక 7 పాయింట్స్ రాసుకున్నాను అనమాట. సో ఫస్ట్ పాయింట్ వచ్చి ఏజ్ క్రైటీరియా, సెకండ్ పాయింట్ వచ్చి అడ్మిషన్స్, అకాడమిక్ ఇయర్ అండ్ టైమింగ్స్ అనమాట. థర్డ్ పాయింట్ వచ్చి అడ్మిషన్, ఫోర్త్ పాయింట్ వచ్చి సిలబస్, ఫిఫ్త్ పాయింట్ వచ్చి మెడికల్ టెస్ట్ అండ్ సిక్స్త్ పాయింట్ టు బి కవర్డ్ ఈస్ ట్రాన్స్పోర్ట్, సెవెంత్ పాయింట్ వచ్చి థింగ్స్ టు బి ప్యాక్డ్ టు ద స్కూల్ అనమాట. సో ఇప్పుడైతే ఈ 7 టాపిక్స్ గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. కమింగ్ టు ద ఫస్ట్ పాయింట్, ఏజ్ క్రైటీరియా అనమాట. సో మామూలుగా మనం బేబీస్ పుట్టిన తర్వాత ఇనిషియల్గా ఒక 2.5 years ఆర్ 2.8 yearsలో మామూలుగా మనం ఏదైనా ప్లే స్కూల్స్లో జాయిన్ చేయడం ఇట్స్ అ బెటర్ ఆప్షన్ అనమాట. సో నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే, బహ్రెయిన్లో స్కూల్స్కి ఒక రూల్ ఉందన్నమాట. సో మనం ఎల్కేజీ అంటే ఇండియాలో ఎల్కేజీ ఉంటుంది కదా, సో ఇక్కడ దాన్ని మనం జేకేజీ అని కూడా పిలుస్తారనమాట కొన్ని స్కూల్స్లో. సో మనం ఎల్కేజీ జాయిన్ చేయాలి అంటే మినిమం అయితే ఇక్కడ మనకి 4 years కంప్లీట్ అవ్వాలన్నమాట. సో అప్పుడే మనకి ఎల్కేజీలోకి అడ్మిషన్ ఇస్తారు. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అంటే, సో మనం బేబీస్కి అట్లీస్ట్ ఒక 1 year ముందు కానీ 6-7 months ముందు కానీ స్కూలింగ్ స్టార్ట్ చేసామనుకోండి. సో ఆ స్కూలింగ్ స్టార్ట్ చేయడం వల్ల వాళ్ళకి బేసిక్ థింగ్స్ అనేవి నేర్చుకుంటారు. సో దానివల్ల మనకి ఎల్కేజీలో అంటే 4th birthday తర్వాత మనం ఏదైనా స్కూల్కి వెళ్తే అక్కడ వాళ్ళు మనకి బేబీస్కి స్క్రీనింగ్ టెస్ట్ పెడతారనమాట. అంటే వీళ్ళకి ఎంతవరకు వచ్చు, ఏమేమి తెలుసు, సో ఇవన్నీ అనమాట. సో అప్పుడు ఇలా ముందుగానే స్కూల్కి పంపించడం వల్ల వాళ్ళకి స్కూల్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, తర్వాత వాళ్ళు నేర్చుకున్న అకాడమిక్స్ వల్ల నెక్స్ట్ అక్కడ స్కూల్లో పెట్టబోయే ఎగ్జామ్స్ అనేది చాలా ఈజీగా క్రాక్ చేయొచ్చు. నౌ కమింగ్ ఆన్ టు ద సెకండ్ పాయింట్, అకాడమిక్ ఇయర్. సో ఇక్కడ అకాడమిక్ ఇయర్ అనేది మనకి ఇండియాలో ఎలా ఉంటుంది, ఇట్స్ ఓన్లీ 1 అకాడమిక్ సింగిల్గా ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఎలా ఉంటుంది అంటే 2 సెమిస్టర్స్గా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ సెమిస్టర్ అనేది మనకి మార్చ్ నుంచి జూన్ వరకు ఉంటుంది. తర్వాత మనకి జూన్ ఎండింగ్ అంటే 28-29 అక్కడి నుంచి ఆల్మోస్ట్ మనకి జూలై ఆగస్ట్ వరకు హాలిడేస్ ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అనేది మనకి సెప్టెంబర్ నుంచి మార్చ్ వరకు కంటిన్యూ అవుతుంది. సో అది మనకి సెకండ్ సెమిస్టర్ లాగా. సో మనం ఇంకా ఇండియా వెకేషన్ ఇవన్నీ ప్లాన్ చేసుకోవాలనుకోండి, ఆబ్వియస్గా ఇంకా పిల్లల హాలిడేస్లోనే ప్లాన్ చేసుకోవాలి. టికెట్స్ బీభత్సంగా ఉంటాయి. సో మీరు ముందే ప్రీ ప్లాన్డ్గా ఈ టికెట్ బుకింగ్స్ అన్ని కూడా చేసుకుంటే మనకి కొంచెం కలిసి వస్తుంది అనమాట. మూవింగ్ ఆన్ టు ద సెకండ్ పాయింట్, అడ్మిషన్. సో అడ్మిషన్స్ అనేవి ఇక్కడ 2 times జరుగుతాయి అనమాట. ఒకటి వచ్చి మార్చ్లో జరుగుతుంది, ఇంకొకటి వచ్చి సెప్టెంబర్లో జరుగుతుంది అనమాట. సో మార్చ్లో మనం ఎప్పుడు అడ్మిషన్స్ తీసుకోవచ్చు అంటే, ఒకవేళ మార్చ్కి మన బేబీ 4 years కంప్లీట్ అయిందనుకోండి, సో మనకి మార్చ్లో అడ్మిషన్స్కి ఎలిజిబుల్ అనమాట. ఒకవేళ మన బేబీ సెప్టెంబర్కే 4th years కంప్లీట్ అయింది అనుకోండి, సో అప్పుడు మనం సెప్టెంబర్లో కూడా అడ్మిషన్స్ తీసుకోవచ్చు. మీరు అడగచ్చు, ఒకవేళ మా బేబీ డేట్ అనేది బిట్వీన్ సెప్టెంబర్ నుంచి మార్చ్ ఈ మిడిల్లో ఉంది అన్నప్పుడు ఎలా? సో ఈ క్వశ్చన్కి నా బేబీనే రియల్ ఎగ్జాంపుల్ అనమాట. సో నాకు షన్ను పుట్టిండేది యాక్చువల్గా November 8th. సో నవంబర్ అనేది మనకి మిడిల్లో వస్తుంది కాబట్టి, సో మనం ఎలా అంటే బిఫోర్ 4th birthday కొన్ని స్కూల్స్లో అనమాట. సో నేనైతే నా పాపకి చాలా స్కూల్స్ చూసి నేనైతే ఫైనల్గా న్యూ హారిజన్కి ఫిక్స్ అయ్యాను అనమాట. సో నేను న్యూ హారిజన్కి వెళ్ళినప్పుడు నేను తీసుకున్నది వచ్చి జేకేజీకి అడ్మిషన్ సెప్టెంబర్లోనే తీసుకున్నాను అనమాట. సో షన్ను అప్పటికి 1 year బ్యాక్ స్కూల్కి వెళ్తుంది కాబట్టి, సో తను అకాడమిక్ వైజ్ షీఈస్ గుడ్. అండ్ ఇంకా డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా ఇంకా 4th క్రాస్ అవ్వలేదు కాబట్టి, బట్ స్టిల్ షీఈస్ గుడ్ అట్ అకాడమిక్స్. సో వాళ్ళైతే మనకి జేకేజీలోనికి అడ్మిషన్ ఇచ్చారనమాట. సో ఫర్ సెప్టెంబర్ అకాడమిక్ ఇయర్. సో తను ఎలా అంటే ఇప్పుడు సెప్టెంబర్లో జాయిన్ చేసాం కాబట్టి సెప్టెంబర్ నుంచి మార్చ్ వరకు తను జేకేజీలో ఉంటుంది. తర్వాత నెక్స్ట్ అంటే మార్చ్ నుంచి రెస్ట్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్ అనేది తను ఎస్కేజీకి వెళ్తుంది అనమాట. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, టైమింగ్స్. సో ఇక్కడ గల్ఫ్ కంట్రీస్ ఆల్ ఓవర్గా మనకి ఎలా ఉంటుంది అంటే టైం స్కెడ్యూల్ అనేది ఇక్కడ మనకి సమ్మర్స్ చాలా పీక్లో ఉంటాయి కాబట్టి బేసిక్గా వీళ్ళ టైం స్కెడ్యూల్ అనేది ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ఎర్లీ మార్నింగ్ అంటే 6:30 నుంచి
మిడ్ ఆఫ్టర్నూన్ ఒకవేళ కొన్ని స్కూల్స్కి 1 o'clock ఉండొచ్చు, కొంచెం హయ్యర్ అకాడమిక్ ఇయర్ వెళ్ళినాము అనుకోండి, సో అప్పుడు మనకి 2-2:30 మాక్సిమం 3 లోపలే వచ్చేస్తారనమాట. సో బేసిక్గా కిండర్ గార్డెన్స్కి అయితే మనకి బేసిక్ ప్రాపర్ టైమింగ్ వచ్చి 6:30 to 1 o'clock అనమాట. ఒకవేళ మనం బస్ ఆఫ్ చేసుకున్నామంటే ఈ టైమింగ్స్. ఒకవేళ మనం మార్నింగ్ మనమే వెళ్ళి డ్రాప్ చేసాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ యూ టు ద న్యూ హారిజన్ స్కూల్. సో ఇప్పుడు న్యూ హారిజన్ స్కూల్లో స్కూల్ గేట్స్ అనేవి 7:40కి క్లోజ్ అవుతాయి. సో బేసిక్గా మనం 7:30 లోపల పిల్లల్ని అక్కడ స్కూల్లో డ్రాప్ చేస్తే ఇట్స్ వెల్ అండ్ గుడ్. సో వన్స్ మనం డ్రాప్ చేసిన తర్వాత 8 o'clock 7:45 to 8 ఆ మధ్యలో ఒక ప్రేయర్ ఉంటుందన్నమాట. సో దాని తర్వాత 8 నుంచి మళ్ళీ 9 వరకు కొంచెం క్లాసెస్ షెడ్యూల్ ఉంటుంది. సో బ్రేక్ఫాస్ట్ టైమింగ్స్ అనేది కూడా మనకి 2 బ్రేక్స్ ఉంటాయి. ఒకటి వచ్చి 9 o'clockకి ఫర్ ద బ్రేక్ఫాస్ట్ టైం అండ్ ఇంకొకటి వచ్చి 12 o'clock ఫర్ ద స్నాక్స్ టైం అనమాట. సో మనకైతే 2 బ్రేక్స్ ఉంటాయి. సో నేను చెప్పిన ఈ స్కూల్ టైమింగ్స్ అన్నీ కూడా ఒక్కొక్క స్కూల్ని బట్టి కొంచెం జస్ట్ ఒక కపుల్ ఆఫ్ అవర్స్లో వేరియేషన్ ఉంటుంది, నాట్ మోర్ దాన్ దాట్. కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, అడ్మిషన్స్ అనమాట. మనం మామూలుగా ఇంజనీరింగ్ కాలేజ్లో అడ్మిషన్కి వెళ్ళినప్పుడు కూడా ఇంత హంగామా ఉంటుంది అనుకోలేదన్నమాట. సో బేసిక్గా మాకైతే ఫస్ట్ టైం పేరెంట్స్గా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఒక ప్రాపర్ స్కూల్లో జాయిన్ చేయడానికి. షన్నుకి అయితే మేము మామూలు హంగామా లేదనమాట, బీభత్సంగా చాలా టెన్షన్ పడ్డాము. సో లెట్స్ స్టార్ట్ ద టాపిక్. సో ఫస్ట్ అయితే మనం చాలా స్కూల్స్ ఉంటాయి బహ్రెయిన్లో. సో దాంట్లో నేను అన్ని రీసెర్చ్ చేస్తే నాకు ఓకే అనిపించింది ఈ న్యూ హారిజన్ అనమాట. సో న్యూ హారిజన్ని మేము సెలెక్ట్ చేసుకునేది ఎందుకంటే మాకు కొంచెం హౌస్కి చాలా నియర్ బై ఉంటుంది అండ్ ఎప్పుడన్నా కొంచెం వెళ్ళి రావడానికి ఈజీగా ఉంటుందని చెప్పి నేనైతే న్యూ హారిజన్ చూస్ చేసుకున్నాను అనమాట. సో బేసిక్గా మీరు ఏ స్కూల్ చూస్ చేసుకున్నా కానీ ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ స్కూల్ ఫైనలైజ్ చేసుకోండి. నెక్స్ట్ ఆ స్కూల్కి వెళ్ళి మీరు అక్కడ అడ్మిషన్ ఫామ్ డైరెక్ట్గానే తీసుకోవచ్చు, లేదంటే ఆన్లైన్ అన్న ఉంటుందన్నమాట. సో ఈ రెండు కూడా మనకు ఫిల్ చేసి అడ్మిషన్ ఫామ్ తీసుకోవాలి. అండ్ ఈ అడ్మిషన్ ఫామ్ కూడా మనకేం ఫ్రీగా ఇవ్వరండి. సో ఇప్పుడు న్యూ హారిజన్లో అడ్మిషన్ ఫామ్ మనం తీసుకోవాలి అని అంటే 30 BD పే చేయాలి. అంటే మన ఇండియన్ కరెన్సీలో 6,000 రూపీస్ పే చేసి మనం అడ్మిషన్ ఫీజ్ తీసుకోవాలన్నమాట. ఒకవేళ మన కర్మకాలి అడ్మిషన్ ఫీ కట్టేసి మనం అడ్మిషన్ ఫామ్ తీసుకొని అంతా చూసేసిన తర్వాత అయ్యో వద్దులే ఈ స్కూల్ వద్దు మనం వేరే స్కూల్కి వెళ్దామని అనుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ముందు కట్టాం కదా 30 BD, అది మాత్రం మనకి రీఫండ్ ఎటువంటి పరిస్థితుల్లో ఏ స్కూల్స్ కూడా ఇవ్వరనమాట. సో ఈ స్కూల్లో అడ్మిషన్ ఫామ్ తీసుకునేటప్పుడు బాగా ఆలోచించి రీసెర్చ్ చేసి మీరైతే అడ్మిషన్ ఫామ్ తీసుకోండి. అండ్ బేసిక్గా మనకి అడ్మిషన్ ఫామ్లోనే కింద ఉంటుంది అనమాట బేసిక్ డీటెయిల్స్. మనం చైల్డ్ నేమ్ ఏంటి, పేరెంట్ నేమ్ ఏంటి, ఏ స్కూల్కి ఏ క్లాస్కి పంపిద్దాం అనుకుంటున్నారు. సో దీనితో పాటు మనం కొన్ని సర్టిఫికేషన్స్ అనేవి తెచ్చుకోవాలన్నమాట. సో ఇప్పుడు సర్టిఫికేట్స్ గురించి మాట్లాడుకుందాము. సో దీంట్లో మనకి బేసిక్గా స్కూల్స్కి అంటే నాకు తెలిసి యావరేజ్గా అన్ని స్కూల్స్లోనూ కామన్గా అడిగే సర్టిఫికేట్స్ ఏంటి అంటే ఒకటి మన CPR, వ్యాలిడ్ వీసా, పాస్పోర్ట్ జిరాక్సెస్, ఫోటో కాపీస్. ఇక్కడైతే మాకు ఈ స్కూల్లో 8 కాపీస్ అడిగారనమాట. అండ్ మెడికల్ టెస్ట్ అనమాట. సో ఈ మెడికల్ టెస్ట్ కూడా పెద్ద హంగామా ఉంది, దాని గురించి కూడా మాట్లాడుకుందాం, జస్ట్ వెయిట్ చేయండి. ఈ సర్టిఫికేట్స్ అన్ని కూడా మనకి 2 కాపీస్ జిరాక్సెస్ తీసుకొనేసి ఈ ఫామ్స్తో పాటు మనం అడ్మిషన్ ఫామ్ అన్నీ తీసుకొని మన బేబీని కూడా మనతో తీసుకొనేసి స్కూల్కి వెళ్తే మనం అక్కడ ఫస్ట్ పే చేయాల్సిన అడ్మిషన్ ఫీ అనమాట. సో మాకైతే న్యూ హారిజన్లో అడ్మిషన్ ఫీ 218 BD పడింది అనమాట. సో వన్స్ మనం అడ్మిషన్ ఫీజ్ కట్టేసిన తర్వాత దాంట్లో తర్వాత మనకి అక్కడ కిడ్నీ ఎలాగో తీసుకుపోయి ఉంటాం కదా, సో ఆ కిడ్నీ మనకి స్క్రీనింగ్ జరుగుతుంది అనమాట. సో బేసిక్గా తనకి ఎంతవరకు నాలెడ్జ్ ఉంది, ఎంత చదువుకుంది, ఏమేమి వచ్చు అనేది. సో దాన్ని బట్టి మనకి ప్రిన్సిపల్ ఆర్ వైస్ ప్రిన్సిపల్ అనే వాళ్ళు మనకి సజెస్ట్ చేశారనమాట ఫర్ విచ్ క్లాస్ యువర్ కిడ్ ఈజ్ ఎలిజిబుల్ అనేసి. సో మేమైతే షన్నుకి మాకు JKGకి ఎలిజిబుల్ అని చెప్పారు. సో మేము యాజ్ పర్ ప్రిన్సిపల్ని ఫాలో చేసి మేము JKGలో జాయిన్ చేసాము. అంటిల్ నౌ షీఈస్ డూయింగ్ వెల్ అండ్ గుడ్. ఇనిషియల్ టైంలో కొంచెం సఫర్ అయిందనమాట, బికాస్ స్కూల్కి ఫస్ట్ టైం మార్నింగ్ లేవడం, అడ్జస్ట్ అవ్వడం. సో ఇప్పుడంతా జస్ట్ ఇప్పుడు ఒక 1 week అలా అయింది కాబట్టి షీఈస్ నౌ టోటలీ ఫైన్. మనం ఈ అడ్మిషన్ ఫీజ్ ఒకటే కాదండి, దీని తర్వాత మనం బుక్స్కి కూడా పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో బుక్స్కి మనకి ఈ అకాడమిక్ ఇయర్కి పడింది అమౌంట్ వచ్చి 65 BD అనమాట. ఇది నేను చెప్తున్నది ఓన్లీ ఫర్ కిండర్ గార్డెన్. మనకి మేబీ ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్ అప్పుడు కొంచెం ఫీజ్ డిఫరెన్స్ అనేది చాలానే ఉండొచ్చు అనమాట. సో కిండర్ గార్డెన్స్కి అయితే 65 BD ఫర్ 1 అకాడమిక్ ఇయర్. దీని తర్వాత మళ్ళీ మనం పే చేయాల్సింది యూనిఫామ్స్కి. సో యూనిఫామ్స్లో గర్ల్స్కి సపరేట్, బాయ్స్కి సపరేట్ ఉంటుంది కదా. గర్ల్స్కి అయితే ఒక జస్ట్ ఫ్రాక్ లాగా వస్తుంది, దాని ఇక్కడ పినోఫామ్ అంటారనమాట. సో అదైతే మనకి 6 BD పర్ ఈచ్ పేర్ పడుతుంది, అంటే 1200 రూపాయలు అనమాట. అండ్ ఒకవేళ బాయ్స్కి అనుకోండి షర్ట్ ప్యాంట్ సపరేట్గా ఉంటుంది. సో మనం షర్ట్కి 5 BD, ప్యాంట్కి 5 BD. సో టోటల్ ఒక సెట్ కొనాలి అంటే 10 BD పెట్టాలన్నమాట. సో బేసిక్గా మీరు యూనిఫామ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఈజీగా ఒక 2 pairs తీసుకోండి, ఎందుకంటే సమ్మర్స్లోను వింటర్స్లోను రెండింటికి మనకి బాగానే యూస్ఫుల్గా ఉండాలి కాబట్టి. సో మీరు 2 pairs అయితే మినిమం తీసుకోవాల్సిందే. నెక్స్ట్ వచ్చి మనకి ఇంపార్టెంట్ కావాల్సింది సాక్స్ అండ్ షూస్ అనమాట. సో నా సజెషన్ ఏంటి అంటే మీకు సాక్స్ అండ్ షూస్ మనకి స్కూల్లోనే కొంతమంది ప్రొవైడ్ చేస్తారు, బట్ నా సజెషన్ ఏంటి అంటే బెటర్ యూ గో ఫర్ ఎనీ సూపర్ మార్కెట్ అండ్ బై అనమాట. సో వాళ్ళు యాక్చువల్గా చెప్తారనమాట. సో షూస్ అనేవి ఎలాంటి మోడల్లో ఉన్నాయి, విత్ లేస్ ఇవన్నీ ఉండకూడదు అనమాట. జస్ట్ ఒక ప్లెయిన్ వెల్క్రో టేప్ ఉంటుంది కదా,
సో అలాంటి మోడల్లో ఉండాలన్నమాట. నేను మీకు ఇక్కడ పిక్చర్ కూడా యాడ్ చేస్తాను ఫర్ జస్ట్ మోడల్ అనమాట. సో అలాంటి షూస్ తీసుకోవాలి. అలాంటివి మనకి బయట సూపర్ మార్కెట్స్లో అరౌండ్ 3 BDలో దొరుకుతాయి అనమాట. దీంట్లోనే కొంచెం హైయర్ క్వాలిటీ కూడా ఉంటాయి, మనం 16 BD 12 BD పెడితే కూడా. బట్ పిల్లలకి ఎలా అంటే మంచి క్వాలిటీలోనే వస్తాయి 3 BD. సో అది చూస్ చేసుకుంటే చాలా అనమాట, ఎందుకంటే వీళ్ళకి 1 year వన్స్ సైజ్ అనేది మారిపోతూ ఉంటుంది కదా, అందుకు. నెక్స్ట్ అయితే సాక్స్ గురించి వస్తే, సాక్స్ కూడా మనం బయట సూపర్ మార్కెట్లో కొన్నామనుకోండి, మనకి 1 BDకి ఒక 6 pairs వస్తాయి. అదే మనం స్కూల్లో కొన్నాం అనుకోండి 1 BDకి 1 pair మాత్రమే వస్తుంది. సో కొంచెం చూసి ఆలోచించుకొని తీసుకోండి అనమాట. సో మనకి ఇక్కడ షూస్ అయితే 2 types కొనాలి, ఒకటి వచ్చి బ్లాక్ అండ్ ఇంకొకటి వచ్చి వైట్ అనమాట. అండ్ దానికి సంబంధించిన సాక్సెస్ పాటు మనం పే చేయాల్సింది అడిషనల్గా ట్రాన్స్పోర్టేషన్ అనమాట. సో మేము షన్ను కోసం వెళ్ళినప్పుడు ఇనిషియల్గా వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ బస్ అనేది చాలా ఫుల్ ఉంది అని చెప్పారు. సో మీరు కావాలి అని అంటే వాళ్ళు ఒక 1 week వెయిట్ చేసామనుకోండి, సో 1 weekలోనే వాళ్ళు చెప్తారనమాట ఇంకొక బస్ అరేంజ్ చేసేదో అలా చెప్పేసి. సో ట్రాన్స్పోర్ట్ ఫీ అనేది మనకి స్టార్టింగ్ అయితే 20 BD నుంచి ఉంటుంది. ఒకవేళ మనకి స్టాప్ అనేది కొంచెం దూరంగా, స్కూల్కి చాలా దూరంలో ఉండింది అనుకోండి, సో దాన్ని డిస్టెన్స్ని బట్టి కూడా మనకి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ 20 BD అనేది స్కూల్ వాళ్ళే మన కిడ్నీ స్కూల్కి తీసుకెళ్తారు అండ్ మన ఇంట్లో డ్రాప్ చేస్తారనమాట. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్, సిలబస్. సో బేసిక్గా ఇక్కడ ఉన్న స్కూల్స్లో అంతా కూడా మనకి 2 kinds ఆఫ్ సిలబసెస్ ఉంటాయన్నమాట. సో మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్లో CBSE సిలబస్ ఉంటుంది అండ్ కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయన్నమాట. సో దీంట్లో అయితే మనకి ఇంటర్నేషనల్ సిలబస్ ఉంటుంది. అండ్ కమింగ్ టు ద ఫస్ట్ లాంగ్వేజ్ అయితే ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ లాంగ్వేజ్కి 1 option, దట్ ఈస్ ఇంగ్లీష్. సెకండ్ లాంగ్వేజ్ అనేది మనకి 3 options ఉంటాయి. ఒకటి వచ్చి హిందీ, ఇంకొకటి అరబిక్, ఇంకొకటి వచ్చి ఫ్రెంచ్ అనమాట. సో మనకి ఈ 3 లాంగ్వేజెస్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. మేమైతే మన షన్ను కోసం హిందీ సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, మెడికల్ టెస్ట్. సో మెడికల్ టెస్ట్ అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఇన్సూరెన్స్ అనమాట. సో ఒకవేళ మీకు ఇన్సూరెన్స్ ఉందనుకోండి, సో ఆ పర్టికులర్ హాస్పిటల్స్కి వెళ్ళి సో మీరు అక్కడ టెస్ట్లు అనేది చేయించచ్చు అనమాట. బట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్సూరెన్స్. సో అందుకనేసి మాకు ఇంటి దగ్గరలో కొంచెం మంచి హాస్పిటల్ అయితే మేము చూస్ చేసుకొని హాస్పిటల్కి వెళ్ళాము. సో మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ సో ఫస్ట్ మీరు అడగాల్సింది, వాళ్ళు అక్కడే మనకి అడ్మిషన్ ఫామ్లో ఇచ్చింటారనమాట ఏమేమి టెస్టులు చేయించాలి అనేసి. సో దీంట్లో మనకి మెయిన్గా అక్కడ హాస్పిటల్కి వెళ్ళినాక రిసెప్షన్లో ఫస్ట్ మీరు అడగాల్సిన పాయింట్ ఏంటి అంటే, బ్యాక్ టు స్కూల్ ప్యాకేజ్ ఉందా మీ దగ్గర అని అడగండి. ఒకవేళ మీకు ఆ ప్యాకేజ్ అవైలబుల్ ఉంది అంటే తీసుకోండి. మాకైతే ఆ ప్యాకేజ్ అరౌండ్ 5 BD ప్లస్ 2 BD ఎక్స్ట్రా ఫర్ బ్లడ్ టెస్ట్ అనమాట. టోటల్ 7 BD పడింది. సో ఈ హాస్పిటల్ టెస్ట్లో కూడా మనకి 3 కేటగిరీస్ ఉంటాయి అనమాట. ఒకటి వచ్చి ఆప్థమాలజీ విచ్ ఇస్ రిలేటెడ్ టు ఐ, ఇంకొకటి వచ్చి డెంటల్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ద టీత్ అండ్ ఓరల్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చి ENT, ఐస్, నోస్ అండ్ టంగ్ అనమాట. సో ఈ 3 బేసిక్ టెస్ట్లతో పాటు మనం ఇంకొక అడిషనల్ టెస్ట్ కూడా చేయించాల్సి ఉంటుంది. అది వచ్చి హిమోగ్లోబిన్ అండ్ బ్లడ్ గ్రూప్ అనమాట. ఇది మనం చెప్పినా కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఆబ్వియస్గా మన బేబీకి నీడిల్ పెట్టి ఆ బ్లడ్ తీస్తారు. సో ఇవన్నీ తట్టుకోవాలి అని అంటే వీ షుడ్ బి హార్డ్ ఎనఫ్ టు సీ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. అండ్ వన్స్ మనం ఈ బ్లడ్ టెస్ట్లు ఈ వగైరా ఇవన్నీ కూడా రిపోర్ట్స్ అన్నీ కూడా మనకి ఆన్ ద స్పాట్ ఇచ్చేస్తారనమాట. జస్ట్ ఒక 2-3 minutesలోనే ఇచ్చేస్తారు. సో మళ్ళీ మనం ఈ రిపోర్ట్స్ అన్నీ తీసుకొని మన జనరల్ పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్తే ఆయన ఈ టెస్ట్లు చూసేసి దీంతో పాటు మనకి వ్యాక్సినేషన్ టెస్ట్లు కూడా ఉంటుందన్నమాట. సో బేబీకి ఏ వ్యాక్సిన్స్ మ్యాండేటరీ ఉన్నాయో ఆ వ్యాక్సిన్స్ అన్ని వేయించారా లేదా అనేది కూడా చెక్ చేస్తారు. సో వన్స్ ఇదంతా చెక్ చేసిన తర్వాత డాక్టర్ మనకి హైట్, వెయిట్ ఇవన్నీ కూడా చెక్ చేస్తారు అనుకోండి. అన్నీ చెక్ చేసి డాక్టర్ మనకి హాస్పిటల్ అటెస్టేషన్ ఇస్తారు. వన్స్ ఈ అటెస్టేషన్ చేసిన ఈ కాపీస్ అన్నీ కూడా మనం ఆ స్కూల్ అడ్మిషన్ టైంలో సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఒకవేళ ఫర్ సమ్ రీజన్ మీకు ఆ మెడికల్ టెస్ట్లు అనేవి మామూలుగా అన్ని స్కూల్స్లోనే మ్యాండేటరీ అంటారు. సో మీకు ఏదైనా రీజన్ ఉంటే యూ క్యాన్ గో అండ్ స్పీక్ టు ద అడ్మిషన్ డిపార్ట్మెంట్. నా మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, ట్రాన్స్పోర్టేషన్ అనమాట. సో ఇంతకు ముందు చెప్పినట్టుగానే ట్రాన్స్పోర్టేషన్ ఫీజ్ అనేది 20 BD మనకి మినిమం ఛార్జ్ అనేది ఉంటుందన్నమాట. సో బేస్డ్ ఆన్ స్టాప్ అండ్ డిస్టెన్స్ని బట్టి కూడా మనకి ప్రైస్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. అండ్ బేసిక్గా మనకి వ్యాన్స్లో AC ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ బహ్రెయిన్లో మీకు ఆల్రెడీ తెలుసు ఎండలు అనేవి ఎలా ఉంటాయి అనేసి. సో AC ఉంటుంది, మంచిగా సీటింగ్ అరేంజ్మెంట్స్ కూడా ఉంటాయన్నమాట. అండ్ దాంతోపాటు అక్కడ ఉన్న కిడ్స్ని సెక్యూర్ చేయడానికి ఒక టీచర్ అనేవాళ్ళు మ్యాండేటరీగా ఉంటారనమాట. సో మార్నింగ్ మన ఇంటి నుంచి తీసుకెళ్లేటప్పుడు టీచర్ విత్ సమ్ కిడ్స్ ఉంటారు, ఒక డ్రైవర్ ఉంటారు. సో మనం కిడ్ని డ్రాప్ చేయడం అండ్ ఈవినింగ్ వాళ్ళు మన ఇంటికి తీసుకొచ్చేటప్పుడు కూడా టీచర్ అనేవాళ్ళు ఆ బస్కి అకామిడేట్ చేస్తారనమాట. సో మనం ఏం భయపడాల్సిన పని లేదు. మూవింగ్ ఆన్ టు ద లాస్ట్ టాపిక్, థింగ్స్ టు బి ప్యాక్డ్. సో మనం పాపని ఆర్ బాబుని స్కూల్కి పంపించేటప్పుడు ఎలాంటి థింగ్స్ అనేవి వాళ్ళతో పాటు ప్యాక్ చేసి పంపించాలి అనేది. ఆబ్వియస్గా బేబీకి మంచి ప్రాపర్ డ్రెస్సింగ్ అండ్ షూస్ అండ్ సాక్స్ అన్నీ వేసి రెడీ చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి స్కూల్ బ్యాగ్. సో స్కూల్ బ్యాగ్ అనేది నాకు బేసిక్గా వాళ్ళేం పెద్ద రూల్స్ పెట్టలేదన్నమాట. జస్ట్ ప్రాపర్ నార్మల్ స్కూల్ బ్యాగ్ తీసుకోండి. అండ్ స్కూల్ బ్యాగ్లో ఫస్ట్ మనం పెట్టాల్సింది ఒక జిప్ లాక్ పౌచ్లో ఒక ఎక్స్ట్రా పెయిర్ ఆఫ్ డ్రెస్సెస్ అనమాట. ఎందుకంటే బేబీస్ మనకు తెలియదు కదా ఏ టైంలో ఏం చేస్తారు అనేసి. సో ఒక ఎక్స్ట్రా పెయిర్ ఆఫ్ డ్రెస్సెస్ దాని మీద వాళ్ళ పేరు అనేది స్టిక్ చేయాలన్నమాట. సో దట్ ఇట్ విల్ నాట్ గెట్ ఎనీ కన్ఫ్యూజన్ అని. నెక్స్ట్ వచ్చి 1 వాటర్ బాటిల్. సో నా సజెషన్ ఏంటి అంటే మీరు ఇన్సులేటెడ్ వాటర్ బాటిల్ తీసుకోండి. ఎందుకంటే మనకి ఇక్కడ సమ్మర్స్లో
వాటర్ వేయగానే త్వరగా నార్మల్ టెంపరేచర్కి వచ్చేస్తాయి అనమాట. అదే ఇన్సులేటెడ్ బాటిల్ తీసుకున్నాం అనుకోండి, కొంచెం ఎక్కువైనా ఒక 800-500 అలా పెట్టామనుకోండి, మంచి వాటర్ బాటిలే వస్తుంది అనమాట. సో దాంట్లో మనం కోల్డ్ వాటర్ వేస్తే అట్లనే ఉంటుంది అనమాట, ఫర్ అట్లీస్ట్ ఫర్ 1 డే అలా ఉంటుంది. నెక్స్ట్ థింగ్ వచ్చి లంచ్ బ్యాగ్ అనమాట. సో లంచ్ బ్యాగ్లో మీరు పెట్టాల్సింది మామూలుగా లంచ్ బాక్స్ అండ్ స్పూన్, తర్వాత కొన్ని టిష్యూస్ ఆర్ నాప్కిన్ పెట్టేసేయండి, దట్స్ మోర్ దెన్ ఎనఫ్. పౌచ్ అనమాట, పౌచ్ ఆర్ పెన్సిల్ బాక్స్. సో దీంట్లో మనం బేసిక్గా పెట్టాల్సింది 3 థింగ్స్ అనమాట ఫర్ కిండర్ గార్డెన్, విచ్ ఇస్ లైక్ పెన్సిల్, ఎరేజర్ అండ్ షార్ప్నర్. అండ్ ద లాస్ట్ వన్ వచ్చేసి స్టిక్ ఫైల్ అనమాట. సో ఇది మీరేం మీ స్కూల్కి పంపించాల్సిన అవసరం లేదు, దిస్ ఇస్ మై పర్సనల్ సజెషన్. ఎందుకంటే పిల్లలు చాలా యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు, ఒక్కొక్కసారి టీచర్ వాళ్ళు చెప్పిన యాక్టివిటీస్ అన్ని కూడా మనకి బ్యాగ్లో పెట్టి పంపిస్తారనమాట. సో ఇవన్నీ కూడా మనం వాళ్ళకి మంచిగా ఒక ఫైల్లో పెట్టి మెయింటైన్ చేసామనుకోండి, ఇట్స్ లైక్ ఎ గుడ్ హ్యాబిట్ అనమాట. సో ఎప్పుడైనా మనం రెఫర్ చేసుకోవడానికి కూడా చాలా మంచి మెమరీ లాగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చి చాలా మందికి ఉన్న కామన్ కన్ఫ్యూషన్ టాపిక్ ఏంటి అంటే, అరే బహ్రెయిన్లో ఏ స్కూల్స్ బాగుంటాయి, ఏ స్కూల్స్ నార్మల్గా ఉంటాయి, సో దీని గురించి అనమాట. సో దీని గురించి ఇదైతే నా పర్సనల్ డెసిషన్. సో మనం స్కూల్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే బడ్జెట్ అండ్ స్కూల్ ఎన్విరాన్మెంట్ అనమాట. ఒకవేళ మీకు బడ్జెట్లో ఎలాంటి ఇష్యూస్ లేవు అని అనుకుంటే, మీరు నా సజెషన్ ఏంటి అంటే భావన్స్ అనే ఒక స్కూల్ ఉంది, సో దట్ ఈస్ ద బెస్ట్ స్కూల్ అనమాట. ఒకవేళ మీకు బడ్జెట్ ఇష్యూస్ ఏం లేకపోతే, ఎందుకంటే భావన్స్ అనేది చాలా గుడ్ రివ్యూస్ విన్నాను అనమాట. ఈవెన్ వాళ్ళు హోంవర్క్ కూడా అక్కడే కంప్లీట్ చేసి మనకు పంపిస్తారు, అండ్ వాళ్ళ లెవెల్ ఆఫ్ కమ్యూనికేషన్ కానీ అకాడమిక్ వైజ్ కానీ చాలా గుడ్గా ఉంటుంది అని చెప్పి విన్నాను అనమాట. అండ్ దిస్ స్కూల్ ఈజ్ వెరీ గుడ్ స్కూల్ ఫర్ అవర్ ఇండియన్స్. ఒకవేళ మనం బడ్జెట్ అనేది మోడరేట్గా అనుకున్నాం అనుకోండి, అప్పుడైతే మనకి 2 స్కూల్స్ నేను చెప్పగలను. ఒకటి వచ్చి న్యూ హారిజన్, ఇంకొకటి వచ్చి ఏషియన్ స్కూల్ అనమాట. సో న్యూ హారిజన్లో ఎలా ఉంటుంది అంటే కొంచెం సబ్జెక్ట్ వైజ్ కూడా కొంచెం బాగానే ఫాస్ట్గా చెప్తారు. అండ్ ఏషియన్ స్కూల్లో ఎలా అంటే మనకి ఎడ్యుకేషన్తో పాటు అదర్ యాక్టివిటీస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. సో పిల్లలకి ఎలా అంటే బేసిక్గా ఒకవేళ మీ కిడ్ అనేవాళ్ళు హైపర్ యాక్టివ్ అనుకోండి, అసలు ఇది అది 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 అని చెప్పి చాలా యాక్టివ్గా ఉంటే, సో అలాంటి వాళ్ళకైతే ఏషియన్ స్కూల్ అనేది చాలా బెస్ట్ అనమాట. సో వాళ్ళ కిడ్స్ని మైండ్ని ఫుల్ ప్యాక్డప్గా చేసేస్తారంట. ఒకవేళ మీ బడ్జెట్ అనేది కొంచెం చాలా లోగా ఉండింది అనుకోండి, సో అప్పుడు నా సజెషన్ ఏంటి అంటే బహ్రెయిన్ ఇండియన్ స్కూల్ అని చెప్పి చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మీకు ఇంకొక పాయింట్ చెప్పాలన్నమాట, మనకి అన్ని స్కూల్స్లోనూ till 12th వరకు ఉండదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ దిస్ న్యూ హారిజన్ స్కూల్, దీంట్లో చూసుకున్నామంటే మనకి till 8th స్టాండర్డ్ వరకే హైయెస్ట్ అనమాట. అదే మనం 8th తర్వాత కంటిన్యూ చేయాలనుకోండి, ఆబ్వియస్గా వీ నీడ్ టు గో ఫర్ ద ఇండియన్ స్కూల్ ఆర్ న్యూ ఇండియన్ స్కూల్. ఓన్లీ బహ్రెయిన్, ఆల్ ఓవర్ బహ్రెయిన్లో ఇండియన్ స్కూల్ అండ్ న్యూ ఇండియన్ స్కూల్లో మాత్రమే మనకి క్లాసెస్ అంటే స్టడీస్ అనేవి till 12th దాకా ఉంటాయన్నమాట. రెస్ట్ ఆల్ స్కూల్స్కి బేస్డ్ ఆన్ దేర్ థింగ్ 8th వరకు 7th వరకు అలా ఉంటాయన్నమాట. సో దాట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. సో ఈ వీడియో ద్వారా మీకు స్కూల్స్ మీద ఉన్న డౌట్స్ అండ్ క్వైరీస్ మీద చాలా మంచి క్లియర్ ఐడియానే ఇచ్చాను అనుకుంటున్నాను. సో ఈ వీడియో గురించి నేనైతే చాలా రీసెర్చ్ చేసి మీకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఇంత టైం గ్యాప్ తీసుకున్నాను అనమాట. సో ఈ వీడియో మీకు చాలా మందికి హెల్ప్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, సో దట్ స్కూల్స్ గురించి వాళ్ళకి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసిన వాళ్ళు అనుకుంటారనమాట, అండ్ దే విల్ థ్యాంక్ యూ ఫర్ దిస్. ఈ వీడియో మీరు ఇంతవరకు కంటిన్యూగా చూసినట్టయితే థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి, మీకు ఇంకా ఏమైనా క్వైరీస్ కానీ క్వశ్చన్స్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ఐ విల్ ఎంక్వైర్ అబౌట్ దట్ అండ్ ఐ విల్ రిప్లై ఫర్ యూ. అండ్ ఇంకా బహ్రెయిన్లో మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా స్కూల్స్ గురించి చాలా గజిబిజి గందరగోళంలో ఉంటే షేర్ ఇట్ ఫర్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్ guys, and see you all in my next video. Until then, keep smiling, take care, bye bye.